టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దొంగతనాలు కూడా దానికి సమాన నిష్పత్తిలో పెరుగుతున్నాయని చెప్పాలి. కష్టం శాతగాని సన్నాసులు మోపై అల్కగా సంపాదించొచ్చునని దొంగతనాలకు మంచిగా ఇవ్వబడుతున్నారు. సీసీ కెమెరాలు లేని జమానాల దొంగల పనితనం అవపడకపోతుండే, కానీ ఇప్పుడు ఆ మూడో కన్ను పుణ్యమా అని దొంగల పర్ఫార్మెన్స్ మంచిగా చూడగలుగుతున్నాం. పోలీసులకు కూడా పని అల్కగా అవుతుంది. ఇక అసలు ముచ్చట ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టిన ఈ నాటుకోళ్ల ఫారంలో దొంగతనం. ఇక షెడ్డుకున్న వెనక తలుపు గొల్లె వీరగొట్టి మెల్లగా లోపలికి దూరిండా. చక్కగా మూలకున్న కోళ్ళ గుంపు దిక్కు ఓబోయిండు. ఇక అంతలనే కెమెరా కనిపెట్టి కుయ్యి 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 అని సైరన్ మోగింది. అంతే పరుగో పరుగు పెట్టి వచ్చిన తవ్వల్నే వంగి చంపైండు అడికెళ్ళి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సాయిబాబా గుడికాడ ఈ మోదుగు ప్రభాకర్ అన్న కోళ్ల ఫారం అట. ఇది కెమెరాలు పెట్టింది కాబట్టి బచాయించిండు. ఇక లేకుంటే మాత్రం ఇగో అదే మండలం అనంతరంలో ఈ నారా అన్వేష్ అనటైనా పెట్టిన కోళ్ల ఫారంలో పడ్డట్టు పడి కోళ్లను మాయం చేస్తుండే కావచ్చు. ఇంటి ఆమెకు పానం బాగలేదని దవాఖానకు పోయొచ్చేటాలకి ఏం తక్కువ 70,000 రూపాయల ఇలువగల నాటుకోళ్లు మాయం చేసిరట దొంగ కోళ్లు పట్టేటోళ్ళు. ఇక నాటుకోళ్ల టేస్ట్ అంటే కోసుకుంటున్నారు కదా జనాలు. ఈ నడుమ కిలకు 500 నడుతున్నట్టుంది. పెంచితే మంచిగా లాభాలు వస్తాయి కదా అని ఆశపడితే దొంగల పాపిష్టి కనుబడబట్టే పోతవాయి ఖర్చు. అప్పు చేసైనా సీసీ కెమెరాలు అయితే పెట్టుకో అన్వేషు, లేకుంటే దొంగల అన్వేషణకే చిక్కి పురాగా కల్లాసైతో మరి.